నెల్లూరు జిల్లా గూడూరులో అభివృద్ధి సంక్షేమానికి 2 ఏళ్లు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఆర్డీఓ అరుణా కుమారి, అన్ని శాఖల ప్రభుత్వాధికారులు, నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేసిన పరిస్థితి లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000 మంది టీచర్ల పోస్టులు భర్తీ చేశారని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్ల పాలనలో సూపర్ 6 పథకాలను అమలు పరిచిందని, హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సబబు కాదన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో 2 సంవత్సరాల పరిపాలన పైన, అలాగే 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం పైన ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి మా జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి గారు కూడా హాజరయ్యారు. నిజంగా మేము ధైర్యంగా ఈరోజు చెప్తున్నాం, మా నాయకుడు పనిచేసేటువంటి ముఖ్యమంత్రి, అలాగే మా ముఖ్యమంత్రికి తమ్ముడుగా మా పవన్ అన్న ఉన్నాడు, అలాగే మా అందరికీ రక్షకుడుగా పైవాడుగా మా మోడీ గారు ఉన్నారన్నమాట వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా యువ కిషోరం, మా యువ నాయకుడు రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర కాపరి రక్షకుడు మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ధైర్యంగా, మొండి ధైర్యంగా ఈరోజు మేము చేస్తున్నటువంటి మంచి పనులు కానివ్వండి, మేము చేస్తున్నటువంటి నిరుద్యోగ సమస్య మీద మేము చేస్తున్నటువంటి చర్యలు కానివ్వండి.